ओम सहना भवतु सहनौ भुनक्तु सवीर्यं करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। తరతరముల మెంటి తరుము వ్యాధుల మూల మెరుగంగ తపీంక నీ తపస్వి సారూప్య సిద్ధాంత సంస్థాపనార్థం త్యాగాగ్ని దూకినే ధర్మయోద్ధ ఆత్మశోధిత పదార్థానుభూత జ్ఞాన సంపదనిచ్చనే శాస్త్రవేత్త ద్రవ్యాణువులు జీల్చి ప్రబల శక్తిని బట్టి ఆమయముల గూల్చి నే మనిషి ఆ వినూతన మధుర వైద్య ప్రదాత ఆ మనుష్యవ్యాంత మహాయశస్వి ఉన్నత గోపాలు జగజ్జీవితాంధ్రీ సంయల్ హనుమాన్ సంస్మరించు. కొన్ని ఇంపార్టెంట్ డ్రగ్స్కి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం, రికలెక్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు యాంటీమోనియం క్లోరామ్ child cannot be to be touched or looked at. చిన్నపిల్లలు తాకితే ఒప్పుకోరు, చూస్తే ఒప్పుకోరు, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎక్సెసివ్ ఇరిటబిలిటీ అండ్ ఫ్లడ్ fretfulness, excessive irritability and fretfulness. Together with a thickly coated white tongue as white wash. అసలు యాంటీమోనియం క్లోరామ్ అనగానే టంగ్ కోటింగ్ కూడా థిక్ వైట్గా ఉంటుంది, సున్న వేసినట్టుగా. కోపిస్ట్గా ఉంటారు, భయపడుతుంటారు. నెయిల్స్ బ్రిటిల్, గ్రో అవుట్ ఆఫ్ షేప్. గోళ్ళు బ్రిటిల్గా ఉంటాయి, అంటే కొవ్వులు తొందరగా డ్రై అయిపోయి పోగుతాయి. అది అవుట్ ఆఫ్ షేప్ ఉంటాయి, అంటే రకరకాల వంకలు ఉంటారు కదా. మీన్స్ ఆ పెరగడం కూడా వంకర దగ్గరగా పెరుగుతాయి. డిజార్డర్ స్టమక్ విత్ థిక్లీ కోటెడ్ టంగ్ అండ్ వామిటింగ్. డైజెషన్ వీక్ అయింది, స్టమక్ డిజార్డర్. దాంతో టంగ్ కోటింగ్ థిక్గా ఉంటుంది, దాంతో వాంతి కూడా అయింది. డ్రైనెస్, హార్డ్నెస్, థిక్నింగ్ ఆఫ్ స్కిన్, మ్యూకస్ మెంబ్రేన్. స్కిన్ మ్యూకస్ మెంబ్రేన్స్ థిక్గా, డ్రైగా, హార్డ్గా అయితే దానివల్ల ఏమైంది? కారన్స్ ఫార్మ్ అవుతుంది, అంటే ఆనెల్ అంటాం. ఆనెల్ ఫామ్ అయితే కెలాసిటీస్ గడ్డుగా అయితే గట్టిపడి చర్మం
on sole of the feet, which are very tender. చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఫీట్ మీద ఈ కాలమ్స్ కెలాసిటీ ఫామ్ ఉంది. కాబట్టి మనకు హ్యాండ్మెన్ చూడగానే తిట్లు పోటు టంగు చూడాలి. చేతులు అయితే తాగితే ఒప్పుకోడు, చూస్తే ఒప్పుకోడు. వైట్ క్లాత్లో వస్తుంది. స్టమక్ డిజార్డర్ వచ్చి దాంతో నేల్స్ స్కిన్ ఎఫెక్ట్, నేల్స్ డిజార్డర్గా పెరుగుతుంది. పైలి డిజార్డర్గా పెరుగుతుంది గ్రోత్. పాదాల్లో చర్మం గట్టిపడి కెలాసిటీస్ కాన్స్ ఫామ్ అవుతాయి. అంటే చర్మం గట్టిపడి ఉండలుగా ఉంటాం. కారణం అంటే ఈ మెయిన్ ఆయన కూడా సెన్సిటివ్గా టెన్షన్గా ఉంటుంది. అప్పుడు ఆనెల్ అనగానే యాంటీబయోటిక్ వేస్తాను, ఆ తర్వాత చూసుకుంటుంది. మిగతాది కాకపోతే మిగతా ఆలోచిస్తుంది. అంత క్యాట్ అనమాట. నెక్స్ట్ ఏమో పైన ఇరేబుల్గా ఉపయోగించాలి. ఒకసారి పైన నెల కాదు గ్రోత్ ఇరేబుల్గా. యాంటీమన్ టాటారిక్ అనగానే కాఫ్ గుర్తురావాలి. కాఫ్ గొంతులో కలిగేది ర్యాట్లింగ్ కాఫ్ వస్తుంది, కానీ పైకి రాదు. అలాంటి పవర్ చాలదన్నమాట రైట్ చేయడానికి. కానీ పేటెంట్ కాఫ్ దీని appears to be a large collection of mucus in the bronchi. ఇక్కడ బ్రాంకిస్లో చాలా మ్యూకస్ చేసినట్టు తెలుస్తుంది. అదొకటి. It seems as if much would be expected, but nothing comes. ఎంత వస్తుందో కలిగి అనుకుంటాం ఒక కాఫ్ చూసి, కానీ అసలు రాదు బయట. ఇది లంగ్ పోస్ట్ అవుతుంది. వచ్చిందా? చాలా తక్కువగా వాయిస్లో వస్తుంది. అంటే 10,000 కంటే తక్కువ కదా? తక్కువ వస్తుంది. మన బాగు చేయించాం హాస్పిటల్కి, మనం బాగు చేయించారు కదండి. అక్కడ చేయించాం. నేను సౌండ్ తక్కువ కొంచెం వస్తుంది. సౌండ్ కొద్దిగా హలో 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 వచ్చిందా? హలో 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 షేడ్ కింగ్స్ డోర్ అరౌండ్ వస్తుందండి. వస్తుంది పనిచేస్తుంది. Child clings to those around, want to be carried, cries and whines if anyone touches it. Child ఇక్కడ యానిమల్ టాటాలు కూడా టచ్ చేయండి. కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకొని చుట్టుకొని ఉంటారు. మదర్ అయితే మదరు, నర్స్ అయితే నాకు పొగలేసుకొని యాక్టింగ్ పట్టుకొని ఉంటారు. వాక్యాలు will not let you feel the pulse. Pulse to the can you child at birth pain, breathlessness, gasping,
asphyxia neonatum. Relieve the death threat. Relieves the death threat. ఎట్లా ఉంటుందంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు శ్వాస తిరగరాదు, పేరుగా ఉంటాడు. గ్యాస్ ఎస్పిక్సియా అని ఉన్నటువంటి చిన్నపిల్లలు గాలి ఆడక సైనసిస్ ఫామ్ అయింది. గాలి ఆక్సిజన్ చాలు డెత్ రైట్లాగా ఉంటుంది. టంగ్ కోటెడ్ pastry covered with cold sweat, thick white. ఇక్కడ ఈ థిక్ వైట్ ఉంటుంది ఇక్కడ కూడా, కానీ పేస్ట్రీగా కోల్డ్ స్వెట్తో ఉంటాయి. ఈ థిక్ కోటింగ్లో కూడా ఎర్రటి చారలు ఉంటాయి. మళ్ళా రెడ్ స్ట్రిక్స్ వెరీ రెడ్. అది 90 ml కూరకి దీనికి తేడా. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు సేవ్ గ్రౌండ్ పీపుల్. ఏమన్నా మునిగిపోతే తెచ్చి బయటికి లాగి ఉంచుకుంటాం. వాడు యాంటీమోనియం క్లోరైడ్ వేస్తే నీళ్ళని బయటకు పంపుతున్నారు. అండ్ డోర్ who swallowed coins, tablets, which obstructed swallow. చిన్నపిల్లలు ఆ కాయిన్ కానీ ఇవ్వడం, ట్యాబ్లెట్స్ అడ్డం పడటం, వాళ్ళు కూడా ఎలిమెంట్ కూడా వేసి పెడితే తొందరగా ఆ లంగ్ పవర్ లంగ్ ఎక్స్పైర్ చేస్తుంది. ఈ రెండు మంచి డెత్ ఫేజ్లో వాళ్ళని రక్షించాలి. అండ్ అది మింగినప్పుడు పిల్లలు ఇంకా నీళ్ళలో మునిగినప్పుడు ఎటుగా సైనాపియం. Especially for children during limitation in hot weather. Children who cannot bear milk. మూడు రకాలు డెంటిషన్ పీరియడ్ ఆర్ సమ్మర్. మిల్క్ పడదు పిల్లవాడు. ఇంటాలరెన్స్ ఆఫ్ మిల్క్, cannot bear milk in any form, is vomited in large curds as soon as taken. Then weakness comes, causes drowsiness. మిల్క్ పడదు. ఏమైంది? కొద్దిగా పిల్లలాగా కప్పుతాం. తాగంగానే ఆ వీక్నెస్కి మత్తులో పడుతుంది. ఇండైజెషన్ ఆఫ్ టీజింగ్ children, violent sudden vomiting, raw milk, white substance, a yellow fluid, followed by curdled milk and cheesy matter. ఈ పళ్ళు వచ్చేప్పుడు ఉండేది వైలెంట్గా సడన్గా వామిట్ చేస్తుంది. వైట్ సబ్స్టెన్స్, ఆ ఎల్లో ఫ్లూయిడ్. దాని తర్వాత మిల్క్ కర్డ్ మిల్క్ వస్తుంది, చీజీ మ్యాటర్. ఎపిలెప్టిక్ సాల్వ్ అవుతుంది వీళ్ళకి. ఎపిలెప్టిక్ సాల్వ్ అవుతుంటే మూర్ఛ సంబంధం నుండి ఒక కన్వర్షన్ వీపు క్లెంచ్ కమ్ ఇట్లా పట్టుకుంటారు. రెడ్ ఫేస్, ఐస్ బ్లడ్,
డౌన్వర్డ్ ఫ్యాన్ డౌన్వర్డ్ ఐస్ కిందకి వస్తుంది వాళ్ళు సరిపోతుంది. పర్పుల్ ఫిక్స్ లేడీస్ ఎందుకన్నా వస్తాయి. లేక పీపుల్స్ అంటే గుడ్లు పాప కళ్ళు పాప ఫిక్స్ అయిపోతుంది. డైలేట్ అయింది కళ్ళు. ఈ ఇప్పుడు పోతుంది. తంబు తక్కువ చేసుకుంటాడు. ఈ ఐస్ అంటే ఇట్లా ఉంటాయి. ఫేస్ రెడ్గా మాకు దీంతో ఫోమ్ ఎట్ ది మౌత్, నోట్లో గోడ, జాస్ లాక్, పల్స్ స్మాల్, హార్ట్ బిగ్. జాస్ లాక్ అయితే పల్స్ చాలా వీక్గా హార్డ్గా ఉంటుంది, బిగ్గా ఉంటుంది. ఇవి క్యారెక్టరిస్టిక్స్ దీనికి ఎదురుగా. డెంటిషన్ పిల్లలు మిల్క్ పడిన పిల్లలకి ఏదైనా ఉంటే తర్వాత చెప్తాను. ఇంకా డ్రగ్స్ చూద్దాం అనుకున్నా, టైం కూడా అయిపోయిందని పాస్